మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త తెలుగు సినిమా మెకానిక్ రాకీ రిలీజ్ అయి నిన్న సోమవారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే నిన్న సోమవారం అసలు కలెక్షన్సే లేవు, పూర్తిగా పడిపోయింది. 80% డ్రాప్ అయింది సినిమా. అంటే మొదటి 3 రోజుల్లో రోజుకు 2 కోట్లకు 6 కోట్ల గ్రాస్ వచ్చింది. నిన్న మాత్రం కేవలం 30 లక్షలు మాత్రమే వచ్చింది గ్రాసు. అంటే సినిమా దారుణంగా ఫెయిల్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణలో 2 కోట్లు వచ్చాయి 3-4 రోజుల్లో. ఇక ఏపీ నుంచి 3 కోట్లు వచ్చాయి. అలా 5 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో కోటి వచ్చింది. ఇక 6 కోట్ల 30 లక్షలు ఉంది గ్రాస్. అంతే 6 కోట్లు మొదటి 3 రోజులు వచ్చాయి, 30 లక్షలు నిన్న సోమవారం వచ్చాయి. ఇక కష్టమే. ఇక ఈ 6 కోట్లలో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 20 కోట్లు అయితే 9 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 3 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. ఇక ఇంకా 6 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి. సినిమా 6 కోట్లు షేర్ రావాలంటే 12 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మండే కలెక్షన్స్ చూస్తే తేలిపోయింది సినిమా ఇక కోలుకోలేదనేసి. నాకు తెలిసి ఈ గురువారం వరకు తీసేస్తారు ఇక థియేటర్ నుంచి. ఎందుకంటే గ్రాస్ పడిపోతూ వస్తుంది అంటే ఇంకా డెఫిసిట్లు పడతాయి, ఎదురు కట్టాలి, థియేటర్లో రెంట్లు కట్టాల్సి వస్తుంది. సో పాపం విశ్వక్సేన్ అనుకోలేదు. అతని ముందు సినిమాలు చూసుకుంటే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ, గామి కానీ, లేకపోతే దాస్కా దమ్కి కానీ మొదటి రోజే 8 కోట్లు వచ్చాయి అతనికి. ఇప్పుడు 4 రోజులైనా 6 కోట్లు దాటట్లేదు. అంటే మరి ఎక్కడ తప్పు జరిగిందో అర్థం కావట్లేదు. అంటే మేబీ సినిమా అంటే ఒకే సంవత్సరం 3 సినిమాలు రావడం వల్లనేమో. ఎందుకంటే మొదటి 2 సినిమాలకు బాగానే వచ్చాయి. అంటే హీరో మళ్ళీ వస్తుంటే కూడా జనాలు చూడడానికి ఇష్టపడట్లేదేమో. బజ్ కూడా ఉన్నింది సినిమాకు, బట్ ఎందుకో మరి ఇలా అయింది, డిజాస్టర్ అయింది. చూడాలి మరి పుష్ప వచ్చే వరకు థియేటర్లో ఉండి ఏమన్నా కలెక్షన్స్ పెరుగుతాయేమో ఈ వీకెండ్లో, ఈ శుక్ర శని ఆదివారాలు ఏమన్నా వచ్చే వారంలో ఏమన్నా పెరగొచ్చేమో చెప్పలేం. అది మన మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త తెలుగు సినిమా మెకానిక్ రాకీ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 6 కోట్ల 30 లక్షలు, 6 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 9 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చాయి డిస్ట్రిబ్యూటర్లకి. మరో 6 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 6 కోట్లు రావాలి అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి ప్రస్తుతానికి. ఓకే, బాయ్.